చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్ నెంబర్ వన్ నెంబర్ వన్. వెల్కమ్ టు నెంబర్ వన్ న్యూస్. నేను నందిని. 13 సంవత్సరాల తర్వాత రీఎంట్రీ ఇచ్చినప్పటికీ తనను ఆదరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెప్తున్నట్లు నటుడు శివాజీ చెప్పారు. కోర్ట్ మూవీ విజయవంతమైన సందర్భంగా బుధవారం నాడు విజయవాడలో చిత్ర యూనిట్ సందడి చేసింది. ఈ సందర్భంగా చాలా కాలం గ్యాప్ తర్వాత మంగపతి పాత్రలో నటించిన తన పాత్ర ప్రేక్షకులకు నచ్చిందని శివాజీ చెప్పారు. నటుడు ప్రియదర్శి మాట్లాడుతూ పోక్సో చట్టం గురించి ప్రేక్షకులకు చెప్పాలన్న తమ ప్రయత్నం విజయవంతం కావటం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ చిత్రంలో అవకాశాలు రావటం నాకు చాలా సంతోషంగా ఉందని, విదేశాల్లో సైతం సినిమా బ్లాక్ బస్టర్ అయిందని అన్నారు. దర్శకుడు రామ్ జగదీష్ మాట్లాడుతూ ఈ చిత్రం తీసే ముందు ఎంతో మంది న్యాయవాదులను కలిశానని, పోక్సోకి సంబంధించిన కేసులను స్టడీ చేసి వాస్తవికతకు దగ్గరగా ఈ చిత్రాన్ని నిర్మించినట్లు తెలిపారు. హీరోయిన్లు ఈ చిత్రానికి ప్రాణం పోశారన్నారు. హీరో రోషన్, హీరోయిన్ శ్రీదేవిలు మాట్లాడుతూ కోర్ట్ చిత్రాన్ని ఆదరిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని మంచి పాత్రలు పోషించాలన్న అభిలాష వ్యక్తం చేశారు. పాత్రికేయ సోదరులకు, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు అందరికీ స్వాగతం, సుస్వాగతం మరియు నమస్కారాలు. ఈ సినిమా సమాజానికి చాలా అవసరమైన సినిమా అని ప్రతి ఒక్కళ్ళు గుర్తించారు కాబట్టి ఈ రోజున ఇంత కలెక్షన్స్ ఉన్నాయి. చిన్న సినిమా, పెద్ద సినిమా కలెక్షన్స్ అని మాట్లాడుకోవటం అనేది ఇక ఈ రోజుల్లో అవసరం లేదు. కంటెంట్ బాగుంటే థియేటర్కి వస్తున్నారు, లేకపోతే థియేటర్కి రావట్లేదు. ఇవి రెండే ఉంటాయి. కంటెంట్ బాగుంటే థియేటరు, లేకపోతే లేదు. సో అలాంటి ఒక మంచి కంటెంట్తో వచ్చిన ఈ సినిమా, దట్టు వాల్ పోస్టర్లో నాని గారి బ్యానర్లో వచ్చిన ఈ సినిమా ఒక పెద్ద సినిమాగా అవతారం ఎత్తింది అని అంటే దానికి కారణం, ఇవాళ మీరు ఏ టౌన్లోనైనా సరే, అటు ఇచ్చాపురం నుంచి ఇటు సూళ్ళూరుపేట దాకా వందల వేల కాలేజీల్లో లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. ప్రతి సంవత్సరం ఇంటర్మీడియట్ చదివే పిల్లలు కొన్ని లక్షల మంది వస్తున్నారు. వీళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు కలిసి ఈ సినిమాని ఇంత పెద్ద సక్సెస్ చేశారని నేను బలంగా నమ్ముతాను. ఎందుకంటే అండి, ప్రతి మనిషి పనిచేసేది తన కుటుంబం కోసం, తన పిల్లల కోసం. అటువంటి ఒక సినిమా ఒక చిన్న వయసులో, జాబిలి చందు లాంటి వయసులో వాళ్ళు ఎలా ఉండాలి అని చెప్పే ఒక గొప్ప సినిమా అండి ఇది. కాబట్టి ఇంత పెద్ద సక్సెస్ అయింది ఈ సినిమా. ఇంకా మా పరంగా వస్తే, ఆర్టిస్టుల పరంగా వస్తే, నేను ఒక 13 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ సిల్వర్ స్క్రీన్ మీదకి రావటం జరిగింది. అంటే ఎలా ఉందంటే రెస్పాన్స్ మీరందరూ చూస్తున్నారు, మీమ్స్ వస్తున్నాయి. ఇప్పటిదాకా బ్రహ్మానందం గారి మీమ్స్ వచ్చాయి, ఇప్పుడు బ్రహ్మానందం గారిని కింద పెట్టి ఆయన భయపడుతూ చేసే మీమ్స్ అన్నీ పెడతా ఉన్నారు. సో అసలు బయట నుంచి వచ్చే ఫోన్ కాల్స్ నేను ఏమని చెప్తే షాక్ తింటారు. ఎందుకంటే అంత బ్రహ్మాండంగా మాట్లాడుతూ ఉన్నారు సినిమా గురించి. ఒకడు పెట్టాడు నిన్న, ద మంగపతి. వాడు విలనయ్యా బాబు, ద మంగపతి అంటే ఒక ఆయన అనాలిసిస్, ఎంఎస్ఎన్ అని యూకే నుంచి చేశాడు. తన అనాలిసిస్లో మంగపతి గొప్పోడు అంటాడు అతను. సో మంగపతి గొప్పోడు ఎంతవరకు, ఆడి కేసు పెట్టుకున్నంతవరకే వాడు గొప్పోడు. ఆ తర్వాత వాడు పరిదాటాడు. కానీ చాలామంది తల్లిదండ్రులు భుజాన వేసుకున్నారు ఈ సినిమాని. ఇందాక దుర్గుడికి వెళ్తే ఎంత గొప్ప మాట అన్నాడంటే, అయ్యవారు అక్కడ రండి మంగపతి గారు, చాలా అమ్మ ఎదురుగా అన్నమాట ఇది నేను విన్నాను, డైరెక్టర్ విన్నాడు, కో డైరెక్టర్ విన్నాడు, పిల్లలు విన్నారు. సో అంటే మీరు ఆలోచించండి, ఒక అయ్యవారు గుళ్ళో కూర్చొని మాట అన్నాడంటే ఇది ఎంత గొప్ప సినిమానో మీరు ఆలోచించండి. ప్రతి తండ్రి, ప్రతి అన్న, ప్రతి కుటుంబంలో ఉన్న ప్రతి వాళ్ళు కూడా ఆడబిడ్డని అలా కాపాడుకోవాలని, ఆ కుటుంబంతో సంబంధం ఉంటే చాలు, ఆ 2 కళ్ళు కూడా ఆ పాపకి వెనకాల సెక్యూరిటీగా ఉన్నట్టుంటుంది. అలాంటి ఒక గొప్ప రైటింగ్ మా జగదీష్ పెన్ను నుంచి వచ్చింది. నాని గారు దాన్ని యాక్సెప్ట్ చేశారు. సో కాబట్టి ఈరోజు ఈ రిజల్ట్ చూసిన తర్వాత
జనానికి ఏం అవసరం అనేది మనం ఇవ్వాలి, కానీ మనం అనుకొని హైదరాబాద్లో కూర్చొని రాస్తే పని అవ్వదనే విషయం ఈ కోర్టు సినిమా చాలా గట్టిగా బలంగా చెప్తా ఉంది. మనం రాసే రైటింగ్, సినిమా కోసం మనం రాసే రైటింగ్ అది జనాల్లో నుంచి వచ్చి ఉండాలి. ఒక సేతంపాటలో కూర్చున్న కుర్రాడు ఎన్నో లవ్ స్టోరీలు చూసి, ఎన్నో పంచాయతీలు చూసి, ప్రతి పంచాయతీలో కూడా దీని మీద డిస్కషన్ జరగాల, గ్రామ సభలు జరగాల, మున్సిపాలిటీ కౌన్సిలర్ బాడీల్లో జరగాల. చట్టాలు చేసేస్తారు, ఆడు చేసింది వీడికి నచ్చదు, వీడు చేసింది ఆడికి నచ్చదు, ఆడు పెడితే వీడు తీసేస్తాడు. ఇలాంటి రోజుల్లో బతుకుతున్నాం మనం. ఇది ప్రజలు ప్రశ్నించే తత్వం వచ్చే వరకు ఇటువంటివి ఆగవు. ఎంతోమంది అమాయకులు బలవుతుంటారు ఇలాంటి చట్టాల వల్ల. దాన్ని అద్భుతంగా చెప్పాడు తమ్ముడు జగదీష్. నాకు మళ్ళీ ఒక రీఎంట్రీకి చాలా గొప్ప ఎలివేషన్ ఇచ్చాడు నా రీఎంట్రీకి. సో తప్పకుండా వీళ్ళందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మీ అందరి సమక్షంలో. హలో అండి, విజయవాడ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అండ్ విజయవాడ ప్రజలందరికీ కూడా నమస్కారం. కోర్ట్ స్టేట్ వర్సెస్ నోబడీ ఒక సినిమా థియేటర్కి జనాలు రావడమే కష్టమైపోతున్న రోజులు ఇవి. అలాంటి టైంలో ఒక హిట్ అని అనిపించుకోవడమే చాలా టఫ్. హిట్ అని అనిపించుకున్న తర్వాత ఫ్లోస్ అంటే కలెక్షన్స్, హౌస్ఫుల్ అనే మాట వినపడడం గగనం. హౌస్ఫుల్ అనేది ఇంకా పెద్ద హీరోలు, స్టార్ హీరోల సినిమాలకు మాత్రమే హౌస్ఫుల్ అని వినిపించే రోజుల్లో ఒక చిన్న సినిమా హౌస్ఫుల్ అని వినపడుతుందంటే అది తెలుగు ఆడియన్స్ని మనం ఎలా థ్యాంక్స్ చెప్పినా సరిపోదు వాళ్ళకి. ఇది చాలా చిన్న సినిమా అయినప్పటికీ కూడా ఇది మేము చూడాల్సిన సినిమా, మేమందరం తెలుసుకోవాల్సిన సినిమా అని చెప్పి ఒకరికొకరు వర్డ్ ఆఫ్ మౌత్, సినిమా చూసి వచ్చిన వాళ్ళు నేను చూశాను ఇది చాలా బాగుంది, మీరు వెళ్ళండి, పిల్లల్ని తీసుకెళ్ళండి, పిల్లలకైతే పేరెంట్స్తో వెళ్ళండి అని అందరూ చెప్పుకుంటూ ఒకరికొకరు చెప్పుకుంటూ ఒక చైన్ లింక్ లాగా థియేటర్ మొత్తం ఫుల్ అవుతుంది. దిస్ ఈజ్ ఎ రేర్ ఫినామినా అండి. వెరీ గ్రేట్ఫుల్ టు ద తెలుగు ఆడియన్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్. నమస్తే విజయవాడ పాత్రికేయులందరికీ నా తరఫున అలాగే మా టీం తరఫున, హైదరాబాద్లో ఉన్న మా టీం సభ్యులందరి తరఫున కూడా ప్రత్యేక అభినందనలు అలాగే కృతజ్ఞతలు ఇవ్వాలి మీరు అందరు ఇక్కడికి వచ్చినందుకు. గత 5 రోజులుగా మీరు కూడా డెఫినెట్లీ ఈ సినిమాకి సంబంధించిన న్యూస్ అంతా మీరు ఫాలో అవుతున్నారని నేను అనుకుంటున్నాను. అండ్ ఇది 12వ తారీఖు మా ఫస్ట్ సెలబ్రిటీ ప్రీమియర్ పడిన దగ్గర నుంచి నిన్న రాత్రి మేము రాజమండ్రిలో, తర్వాత అలాగే రావులపాలెంలో, మళ్ళీ కాకినాడలో మేము చూసాం. అంటే రోజు ఇట్లా ఏమంటారు, అది దినదినాభివృద్ధి అంటారు కదా, అట్లా అవుతున్నాయి. మా షోకి ఆడియన్స్ పెరుగుతున్నారు, కలెక్షన్స్ అవి ఆబ్వియస్లీ వస్తున్నాయి. మోస్ట్ ఇంపార్టెంట్లీ చాలా ఎక్కువ మంది మా టీం సభ్యులందరికీ కంగ్రాచులేషన్స్, థ్యాంక్స్ అని 2 ఒకేసారి చెప్తున్నారు. అది ఇంకా చాలా సంతోషంగా ఉంది. ఒక అద్భుతమైన సినిమా తీసామని మమ్మల్ని అంటుంటే మాకు చాలా చాలా సంతోషంగా ఉంది. నేను మీ ద్వారా ప్రేక్షకులకి, విజయవాడ ప్రేక్షకులకి చెప్పాలి అనుకుంటుంది ఏంటంటే దట్ దయచేసి సినిమాకి థియేటర్లో ఒక ఛాన్స్ ఇవ్వండి. డెఫినెట్లీ మీకు నచ్చుతుందని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. ఎందుకంటే మా రివ్యూస్ అలాగే ఉన్నాయి, మా కథ, మేము ఎంచుకున్న కథా వస్తువు కూడా అట్లాంటిదే. చాలా ఇంపార్టెంట్ స్టోరీ ఇప్పుడు. అండ్ తెలుగు సినిమాలో మీరు గమనిస్తున్నట్టయితే ట్రెండ్స్ మారుతున్నాయి. అంటే తెలుగు సినిమా ఈజ్ అకామిడేటింగ్ ఆల్ కైండ్స్ ఆఫ్ స్టోరీస్. మనం కేవలం మనము ఒక RRR చెప్పగలిగే సత్తా మన దగ్గర ఉంది, ఒక 35 లాంటి సినిమా చెప్పగలిగే సత్తా మన దగ్గర ఉంది. ఇవాళ కోర్ట్ లేదా దసరా, హిట్ 3 ఇట్లాంటి కథలు చెప్పే సత్తా కూడా మన దగ్గర ఉంది. అలాంటి గొప్ప టెక్నీషియన్స్ ఉన్నారు. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇట్లాంటి గొప్ప రచయితలు ఉన్నారు మన దగ్గర, రచయితలు, డైరెక్టర్లు. సో ఇవాటికి ఒక రీజన్ ఏంటంటే మేము ఆంధ్రాలో, ఎస్పెషలీ ద హార్ట్ ఆఫ్ ఆంధ్ర విజయవాడకి రావడం, ఇక్కడ మీ అందరితో మాట్లాడగలడం, అది మాకు చాలా గొప్ప విషయం. సో థ్యాంక్ యూ. థియేటర్లో కలుద్దాం. జై హింద్. హాయ్ అండి, ఆంధ్రప్రదేశ్ ఆడియన్స్ అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ నమస్కారం. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. మా సినిమా రిలీజ్ అయ్యి మంచి సూపర్ హిట్ టాక్తో నడుస్తుంది. అది మీ అందరి వల్లే. మనందరం గెలిచామండి. ఇంత మంచి సినిమాని మీరందరూ గెలిపించినందుకు మీ అందరికీ పేరున థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాలో ఒక పార్ట్ అవ్వడం ఐఎమ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్ అండి. మేము తెలంగాణలో
మంచి రెస్పాన్స్ చూసుకున్న తర్వాత మమ్మల్ని ఇక్కడికి పంపించి సక్సెస్ని అంతా ఎంజాయ్ చేయడానికి నాని అన్న అండ్ దీప్తి గారు అండ్ ప్రశాంతి గారు పంపించారు ఈ సక్సెస్ ఎంజాయ్ చేయడానికి. నాకైతే ఇది చాలా కొత్త ఎక్స్పీరియన్స్ అండి. ఇంత ప్రేమ అసలు ఆంధ్ర నుండి వస్తుందంటే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఇంత చిన్న సినిమా, మంచి కంటెంట్ ఉన్న సినిమా తీస్తే ఇంత ప్రేమను ఇస్తారని మళ్ళీ ప్రూవ్ చేసినందుకు మీ అందరికీ పేరు పేరున చాలా థ్యాంక్స్ అండి. విజయవాడ వచ్చి ఇక్కడ సెలబ్రేట్ చేసుకున్నందుకు నేను చాలా హ్యాపీగా అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు బీ హియర్. థ్యాంక్ యూ ఆంధ్రప్రదేశ్. థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. ఫస్ట్లీ చాలా థ్యాంక్స్ అందరూ ఇక్కడికి వచ్చినందుకు. అండ్ ఈ ఆంధ్రాలో ఎంత మంచి రెస్పాన్స్ ఉందంటే ఎన్ని థియేటర్స్కి వెళ్ళినా అన్నీ ఫుల్ ఉన్నాయి. మార్నింగ్ షో అయినా మ్యాట్ని అన్నీ. థ్యాంక్ యూ సో మచ్ అందరికి ఇంత మంచి హిట్ చేసినందుకు కోర్ట్ని. అండ్ ఎవరైతే చూడని వాళ్ళు ఉన్నారో ప్లీజ్ థియేటర్స్లోనే చూడండి, ఓటీటీ రిలీజ్ వరకు ఆగద్దు. అండ్ యా థ్యాంక్ యూ సో మచ్. ఓటీటీ గురించి ఎందుకు మాట్లాడావు అసలు మధ్యలో? అంటే అంత సార్ చాలా మంది ఉన్నారు వెయిట్ చేసేవారు ఓటీటీకి వస్తే చూద్దామని. బట్ మనం చెప్తున్నాం కదా ఓన్లీ థియేటర్లోనే చూడండి. అందుకే ఇంకోసారి ఎందుకు చూడాలి అసలు థియేటర్లో, ఎందుకు చూడాలి సినిమాని? వాళ్ళకి మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది కాబట్టి. ఓకే, మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది కాబట్టి థియేటర్. ఏదో ఎంటైల్మెంట్ అనేది అంటున్నావు. ఎన్లైటన్ అవుతారు లోపలికి వెళ్తే, థియేటర్ లోపలికి వెళ్తే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. చాలా గొప్ప ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఓకే, ఇట్లా గొప్ప ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సరే, చూశారు కదా, ఇది ఇవాల్టి మూవీ అప్డేట్. మరిన్ని లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్.